గాక ఆమేన్. ఇక్కడ కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. శ్రమ తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి. శ్రమలో యెహోవాకు మొర్రపెట్టిరి. ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా వారు ఇంటి చాకరీ చేస్తున్నప్పుడు వారికి ఎవరికి మొర్రపెట్టి దేవునికి మొర్రపెట్టారు. వారి మొర్ర దేవుడు విని వారి విడుదల కొరకై మరి నాయకత్వంగా ఉన్నటువంటి నాయకుడిగా మోషే ఆధ్వర్యంలో ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకుంటూ వచ్చాడు. అయితే ఈ లోకంలో ఆధ్యాత్మికంగా ఈ పాపభూషితమైన లోకంలో నడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి పంపబడ్డారు. అందుకే ప్రతి మానవాళిని రక్షించి విముక్తులు చేసి విడుదల చేసి మరి ఆ పాప పంకిల నుండి విడిపించి దొంగ ఊబిలో నుండి పైకి లేవనెత్తి మరి తన యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టడం దేవుడికి ఉద్దేశమైంది. అందుకే ఆ ఇశ్రాయేలు ప్రజలు భావ్యంగా ఉన్నట్టు ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి వారి యొక్క శ్రమలను చూసి వారి బాధ చూసి వారి ఇబ్బందులు ఇక్కట్లు చూసి దేవుడి వారికి సహాయం చేశాడు. ఈరోజు నేను కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కార్యము చేయడానికి సంసిద్ధుడు. అందుకే శ్రమకు తరలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను. తుఫాను ఎన్నో జలప్రలయాలు, ఎంతో మహా గొప్ప గొప్ప భూకంపాలు కలుగుతున్న సమయాల్లో దేవుడు ఆపినప్పుడు వారు దేవుని ఎంతో సంతోషిస్తున్నారు, ఆనందిస్తూ ఉన్నారు. దేవుడు చేస్తున్న కార్యాలు బట్టి వారు ఎంతో ఉల్లసిస్తున్నారు. అయితే దాని తరంగంలో ఆగిపోయాను. అవి నిమ్మలమైనవి. వారు సంతోషించిరి. వారి కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఎక్కడ వెళ్ళాలో అక్కడ వారికి నడిపించడానికి సహాయపడ్డాడు దేవుడు. కనుక దేవుని సహాయం వలన ఏం చేస్తాం, మనం ప్రాకారములు దాటగలం. ప్రాకారం దాటని దేవుని సాయం లేకుండా ఏ ప్రాకారం మనము దాటలేము. లేక అడుగు కూడా మనం ముందుకు వేయలేము. దేవుడి సాయం లేకుండా మన ఏ కార్యము జరగదు. దేవుడు సాయం కోరుకున్నప్పుడు దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు, నాయకుడై ఉన్నాడు, నడిపించేవాడుగా ఉన్నాడు, విడిపించేవాడుగా ఉన్నాడు, ఆశ్రయించేవాడుగా ఉన్నాడు. కనుక మనం దేవుడు కోరినప్పుడు దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. అందుకే ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కారణం బట్టి వారు యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చేయుదురుగాక అన్నాడు. స్తుతులు చేయుదురుగాక, సంతోషించుదురుగాక. కృప తప్ప మరి వేరొకటి మనల్ని నడిపించడానికి ఏ కూడా లేదండి. కృప తప్ప ఇంకేది వేరు మనం నడిపించేవారు లేరు. కృప. యేసు ప్రభు కాలంలో భక్తులు పౌలు గారు అంటారు, తన యొక్క శ్రమలు సంభవించినప్పుడు లేదా ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు తన యొక్క ఆ అష్ట కష్టాలలో మరి తన శ్రమ కాలంలో ఏం జరుగుతుందంటే మరి అడుగుతాడు, దేవుడిని అడుగుతాడు, దేవా ఇదిగో నాకు ఒక ముళ్ళుంది, ఈ ముళ్ళు బలహీనత అని చెప్పినప్పుడు దేవుడు అంటాడు, నా కృప నీకు చాలును అన్నాడు. కృప కొరకు మనము ఆయన దగ్గరికి వచ్చాం. కృపాసనం వేసుకొని ఆయన దగ్గర ప్రార్థిస్తున్నప్పుడు ఆయన విడుదల చేయడానికి ప్రార్థన ప్రతిఫలం ఇవ్వడానికి సంసిద్ధుడై ఉన్నాడు. అందుకే కృప తప్ప వేరొకరి మనకి లోకంలో ఏది లేదు. కృప, ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. వారు యెహోవా కృతజ్ఞత చెల్లించుదురు గాక. జన సమాజములలో వారు ఆయనను గణపరచుదురుగాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. ఎంత పెద్ద సభలో దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఎవరు దేవుని ఎరిగిన వాడు ఎవరు కూడా సిగ్గుపడిన అక్కర లేదు. సభలో ఎక్కడ నిలబడతాడంట దేవుని నన్ను ఎక్కడ నిలబడతాడంట? బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 1వ అధ్యాయం అంటాడు, ఏమంటాడంటే వారి యొక్క సభలు నిలబడతారంట. కీర్తన గ్రంథంలో భక్తుని దావీదు అంటాడు, ఏమంటాడంటే నీతిమంతుల సభలో వారు ఎవరు పాపులు నిలువరు అంటాడు. పాపులు నీతిమంతుల సభలో వారు నిలువరు. సభ దేవుళ్ళు మరి ఎవరు దేవుని బిడ్డలు దేవుడి సభలో ఉంటారంట. వారి సభలో కూడా దేవుని ఏం చేస్తారంట, మహిమపరుస్తారంట. అందుకే గమనించినట్టయితే ఈ లోకరీతి చాలాసార్లు సభలు ఇస్తూ ఉంటాం. ఈ లోకరీతి సభలు ఏ సభలు అంటే దేవుని మహిమపరిచే సభ. దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు ఎన్నుకున్నప్పుడు అక్కడ సభలు కూడా వారింత మాత్రము సిగ్గుపడరు. నేను దేవుని ఎరగనని అనరు, నేను దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి సిగ్గుపడరు వారు. అది ఇక్కడ గమనించినట్టయితే ఈ వారి యెహోవాకు కృతజ్ఞత చెల్లించెదరు గాక. జనసమూహములలో వారు ఆయనను గణపరచుదురు గాక. పెద్దల సభలో ఆయన కీర్తించుగాక. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువగల భూమిని చవిటి పర్రగాను మార్చెను. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఇలా పరిస్థితులు జరిగింది అంటే మనుషుల యొక్క దేశ నివాసుల చెడుతనమును బట్టి. ఇది అభివృద్ధిని పథంలో ఉండక ఏం చేసిందంటే ఇప్పుడు ఏమైపోయింది, కరువు కాటకాలతో నిండిపోయింది. కరువు కాటలు, శ్రమలు, ఇబ్బందులు, సమస్యలు ఎదురైనాయి. దేన్ని బట్టి? ప్రజల యొక్క చెడుతనం. అంటే ఈ రోజున దేనికి ప్రాధాన్యత చెప్పాను మొన్న, దేనికి ప్రాధాన్యత? నరల చెడుతనము
గొప్పదనిస్తున్నది చూడు లోకం. నరులో చెడుతనం గొప్పదనుకుంటున్నాం. చెడుతనం బట్టి దేశంలో కరువులు, కాటకాలు, ఇబ్బందులు, సమస్యలు ఎదురైతాయి. కారణం ఏంటంటే యుద్ధాలు, యుద్ధ సమాజాలు ఎదురైతాయి. ఎందుకంటే లోకంలో శాంతి సమాధానం లేకుండా ఉంది. కారణం ఏంటంటే చెడుతనం. ఈ చెడుతనం చూపించడానికే యేసుప్రభు లోకానికి వచ్చాడు. చెడును వదిలేసి మంచి నేర్పించడానికి వచ్చాడు. పాపిని ప్రేమించిన పాపాన్ని ద్వేషించాడు. మనిషి చేస్తున్న ప్రతి పనిని పరీక్షించి ఏది మంచిదా చెడా అని ఆలోచించి మంచిదానికి ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే చెడును దూరపరిచాడు. గమనించినట్టయితే ఇక్కడ యెహోవా ఆ కృతజ్ఞతలు చెల్లించుదురు, జనసమూహము వారాయనను గణపరచునుగాక, పెద్దల సభలో ఆయన కీర్తించుదురుగాక. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను చేశాడు. అంటే నీరు లేని చెవిటి పర్ర అంటారు. ఆ నీళ్ళు లేని యొక్క బావులు, నీళ్ళు లేని యొక్క స్థలాలు, నీళ్ళు లేని యొక్క భూములు చేశాడు. కారణం ఏంటంటే ఎక్కడ వెళ్తాడు సాతానుడు? చెప్పండి, ఎక్కడ వెళ్తాడు? ఎక్కడ తిరుగుతాడంటే ఒక మనిషిలే ఒక ఇంట్లో ఒక శోధన దయ్యం ఉన్నప్పుడు దయ్యం వెళ్ళిపోయిన తర్వాత దయ్యం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ తిరుగుతుంటే ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. నీళ్ళు లేని చోట్ల తిరుగుతాయని మత్తయి సువార్తలు అంటాడు. నీళ్ళు లేని చోట్ల తిరుగుతూ అంటారు. ఏం తిరుగుతుంది? నేను వదిలి వచ్చిన విల్లు ఊడ్చి అమార్చుని చూసి నేను మళ్ళీ ఎక్కడ ఉంటాను. 7 దయ్యాలు ఎండబెట్టుకున్నది. ఎన్ని అయినాయి ఇప్పుడు? అవి ఎన్ని అయితే? 8 అయితే. 8 దయ్యాలు ఆ యొక్క ఇంట్లో ఒక మనిషిలో పడితే ఎట్లా ఉంటుందో చూడ పరిస్థితి అర్థం చేసుకుంది. అది గమనించినట్టయితే ఇక్కడ నీళ్ళు లేని చోట్ల సాతాను తిరుగుతాడట. అంటే దేశంలో ప్రాంతీయతలో ఏం జరిగి కొదవైంది? ఇప్పుడు నీళ్లు కొదవైపోయింది. కారణం ఏంటంటే నరుల యొక్క చెడుతనం బట్టి మరి భూమిని ఏం చేశారట? అడవి బీడుగా చేశారట. ఇంకా అరణ్యములు నీటి మడుగుగాను, ఎండిన నేలను చోటుగాను ఆయన మార్చి ఆచరణ నివాసపురము ఏర్పరచుకున్నట్లును, పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలిగొన్న వారిని అచ్చట కాపురముంచెను. ఎక్కడ? ఏదేను తోటవలే, నీరుగట్టిన తోటవలే ఆ మంచి స్థలాన్ని తీసుకొచ్చారంట దేవుడు ఈ ప్రజల్ని. ఒకప్పుడు శ్రమకాలంలో, ఒకప్పుడు ఇబ్బందులు ఉన్నారు, ఒకప్పుడు శ్రమలో ఉన్నారు, ఒకప్పుడు కటకటాల మధ్యలో ఉన్నారు. ఇటువంటి వారు దేవుని మొరపెట్టినప్పుడు మంచి సురక్షితమైన స్థలానికి దేవుడు తీసుకొచ్చాడు. వాళ్ళని సురక్షితమైన స్థలం తీసుకొచ్చాడంట. ఇది కారణం ఏంటంటే వారి చెడుతనం బట్టి లోకంలో కరువు కాటకాలు తిండిపోయింది. అది దాన్ని బాగు చేయడానికి వారి ప్రార్థన దేవుడు విని ఏం చేశాడు? మంచి సస్యమైనటువంటి ప్రదేశంగా దేవుడు మార్చాడట. ఇంకేమన్నాడంటే ఆయన ఆకలిగిన వారిని అచ్చట కాపురముంచెను, మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అత్యధికముగా సంతానభివృద్ధి నొందిరి. ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. వారి బాధలను, ఇబ్బంది వలనను, దుఃఖం వలనను తోల ఎడారిలోనూ జయవాడు. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును. కృంగిన వారిని దేవుడు చేస్తాడు, లేవనెత్తాడు. కృంగిన వారిని లేవనెత్తాడు. గుండె చేరిన వారిని బాగు చేస్తాడు. అంతే. ఎంత పెద్ద ఆధిక్యత దేవుడు ఇచ్చాడండి. అందుకే దేవుడిని ప్రేమించడం ద్వారా, దేవుడు వారి ప్రార్థన వినడం ద్వారా దేవుడు గొప్ప కార్యం చేశాడు అన్నాడు కూడా. మరి ఇశ్రాయేలు ప్రజలు ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు వారు ఎట్టి కష్టం చేశారు, శ్రమలో ఉన్నారు. వాళ్ళు ఎట్టి పని చేస్తున్నారు, మట్టి దొక్కుతున్నారు, గోడలు కడుతున్నారు. అటువంటి సమయాలలో వారి ప్రార్థన దేవుడు విన్నాడు. ఈరోజు నా ప్రార్థన కూడా దేవుడు విని వారి గొప్ప ఆశ్రయించడానికి కారణమవుతుంది. అందుకే గమనించినట్టయితే 107వ అధ్యాయంలో 9వ వచనం, ఏలయనగా ఆశల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొన్న వారిని ప్రాణమును మేలుతో తృప్తిపరిచి ఉన్నాడు. దేవుని ఆజ్ఞకు లోపడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించుట, బంధింపబడిన వారై మరణాంధకారములుండి హృదయమును ఆయన ఆయాసం చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయిను. కృంగి ఉన్న వేళలో ఎవరు ఇప్పుడు సహాయము చేసేవారు లేరు. ఎవరు సహాయం? ఇప్పుడు దేవుడి మనకు సహాయం. మనుషుల సహాయం అంతా వ్యర్థం. రాజులు నమ్ముకోకుడి, మనుషులను నమ్ముకోకుడి, వారి వల్ల రక్షణ
లేదు అన్నాడు. అందుకు రక్షణ లేదు. సహాయకుడు ఎవరైనా దేవుడు మనకు సహాయకుడు, ఆయన మనకు ఆధారం, దేవుడు మనకు ప్రోత్సాహకరంగా ఉంటాడు, ఆయన నడిపించే నాయకుడిగా ఉంటాడు. 12వ వచనం, ఆయన ఆయాసం చేత కృంగజేసెను, వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయెను. గమనించే కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఎవరంట? కష్టకాలమందు వారికి దేవునికి మొర్రపెట్టిరి. కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, బలహీనత ఏం చేస్తామో దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. శ్రమలు లేకుండా దేవునికి ఇష్టం ఎవరు ఉండరాదు. కష్టాలు అనేది అవసరం. కష్టాలు లేకుండా ఎవరు మన దేవునికి జ్ఞాపకం చేయరు. కష్టాలు ఉంటేనే దేవుడికి జ్ఞాపకం వస్తాడు, శ్రమలు ఉంటేనే దేవునికి జ్ఞాపకం వస్తాడు. శ్రమలు లేకుండా మన క్రైస్తవులు అనిపించుకోవడానికి కూడా రాదు. శ్రమలు వస్తాయి, శ్రమలకు రాదని కాదు, మనం మంచి ఆనందంగా ఉంటామని కాదు, దినం అఫీషియల్గా ఉంటామని కాదు, మన ఆనందదాయకంగా ఉండమని కాదు. శ్రమలు లేకుండా క్రైస్తవ జీవితం కాదండి. శ్రమల నుండి వచ్చిన వారు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ ఎక్కడి నుంచి వాళ్ళందరూ ప్రకటన గ్రంథంలో మీరు మహాశ్రమల గుండా వచ్చిన వారట. ఉట్టు కాదు, శ్రమల గుండా వచ్చిన వాళ్ళందరూ. ప్రకటన గ్రంథంలో ఒక మాట రాసింది ఉంది, శ్రమ లేకుండా దేవుని దగ్గరికి మనం వెళ్ళలేము, దేవునికి ఇష్టంలో కూడా మనం ఉండలేము. గమనిద్దాం. చూసినట్టయితే మనం ప్రకటన గ్రంథంలో ఒక మాట చక్కగా రాసింది ఉంటుందండి. ఏమంటే వారు మహాశ్రమల గుండా వచ్చిన వారట. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే మహాశ్రమల గుండా వచ్చిన వారు, పుట్టి కాదు, శ్రమల గుండా వచ్చిన వారు. జయించాడు అతడు, మనల్ని కూడా జయించడం వలన పిలిచాడు అతడు. అందుకే ఆ శ్రమల గుండా వెళుతున్న సమయంలో ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు విడిపించడానికి దోహదపడ్డాడు, సహాయపడ్డాడు, వారు విడిపించాడు. మోషే కాలంలో కూడా మోషను ఎన్నుకొని మరి వారిని విడిపించుకుంటూ వచ్చాడు. గమనిస్తాం. 7వ అధ్యాయం అనుకుంటాం, 13వ వచనం, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. ఎటువంటి వచ్చినవారట? మహాశ్రమ. ఉట్టుటి శ్రమలు కాదు వీళ్ళు వచ్చినాయి. క్రైస్తవ జీవితాల్లో శ్రమలు వస్తాయండి. శ్రమలు వస్తాయి, చాలా శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ముళ్ళ పొద, ముళ్ళుంటాయి, ముళ్ళబాట, రాజబాట కాదు బాబోయ్, ముళ్ళబాట ఇది. ఈ బాటలో మనం నడుస్తూ ఉన్నామంటే చాలా చాలా ఇరుకు మార్గం ఇది, విశాల మార్గం కాదు ఇది. చాలా చాలా పరిస్థితుల్లో ఆందోళన ఉంటుంది. దీంట్లో నడుస్తున్నామంటే ఒట్టి కాదు. ఎక్కడికి వచ్చి వీళ్ళందరూ అక్కడ వెళ్ళిన తర్వాత అడుగుతారు, ఎక్కడికి వచ్చారు అయ్యా అంటే, అది నీకే తెలియని ప్రభు అని ప్రవక్త చెప్పాడు. అయితే అప్పుడు అనేది మహాశ్రమ నుండి వచ్చినవారు. ఎక్కడ వచ్చారు వీళ్ళు? మహాశ్రమ నుండి వచ్చినవారు. ఏం చేశారట వాళ్ళు? శ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కున్నవి తెలుపు చేసుకునిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగలు ఆయన ఆలయములలో ఆయనను సేవించుచున్నారు. అందుకే ఇక్కడ ఎందుకు మనం ఇంత ఆరాధనలు, ఇంత చర్చలు, ఇంత పెద్ద గుడి బడ ఎందుకు కట్టుకోవాలంటే మనం మహాశ్రమల గుండా వెళుతున్నాం. పుట్టి కాదండి, మహాశ్రమల గుండా వెళుతున్నాం. శ్రమల గుండా వెళ్ళిన తర్వాత, మనం దాటిన తర్వాత మనకు ఒక ఉన్నతమైన స్థితి ఉందన్న సంగతి మర్చిపోకూడదు. ఇక్కడ శ్రమే, ఇక్కడ సుఖ సౌఖ్యాలు ఉండవు, ఇక్కడ శ్రమలే. కనుక అందుకే యేసు చెప్పిన మాట, ఇరుకు మార్గంలో ప్రవేశించుడి. ఎక్కడ వెళ్ళాలి ఇప్పుడు? ఇరుకు మార్గంలో ప్రవేశించుడి. క్రైస్తవ జీవితం ఇరుకు మార్గం, విశాల మార్గం కాదు. విశాల మార్గం వెళ్ళేవారు అనేకులు, విశాల మార్గం వెళ్ళేవాళ్ళు అనేకులు. ఇరుకు మార్గం వెళ్ళేవారు కొందరు. సంకుచితమైన తోవ, ఇరుకు తోవ, చాలా చిన్నది, అందులో కొంతమంది ప్రవేశిస్తారు. అరే విశాల మార్గం అనేకులు ప్రవేశిస్తారు, అది విశాలమైనది కాదు. ఇప్పటిక ఇరుకు మార్గం ఇది సంకుచితమైన త్రోవ. ఈ త్రోవలో మనము వెళుతున్నామంటే మహాశ్రమలకు కూడా వెళుతూ ఉన్నాం. మహాశ్రమలు, ఈ శ్రమలకు కూడా వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? మనకు విశాలం ప్లేస్కి మనం వెళుతాం. అక్కడ ఆకలి దప్పికలు లేని రాజ్యం అది, శాశ్వత రాజ్యము, అది నిత్య నివాసం, పరలోకం, అది పర్మనెంట్ అబోర్డ్. ఇది టెంపరల్. ఇక్కడ మనకు కొంత టెంపరల్. ఈ టెంపరల్ అంటే అదే ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు కూడా వాళ్ళు శ్రమలలో ఉన్నప్పుడు విడిపించడానికి మరి మోషే దేవుడు ఎన్నుకున్నారు. ఈ పాపభూషిత లోకంలో విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. అయితే అదే సాదృశ్యంలో మనం ఏం చేశాడంటే ఆయన మనకు బాట వేసాడు, మార్గం తెరిచాడు. ఎలా వేసాడని చూస్తే, ఎలా వేసాడంటే లాంగర్ వలె. ఎలా? లాంగర్ వలె. ఏమైందట? తెర లోపలికి వెళ్ళాడు. ఎవరైనా మన ప్రధాన యాజకుడు లాంగర్ వలె ఆ తెర లోపలికి వెళ్ళి మనకి త్రోవను సరళం చేశాడు. ఈయన యాజకుడు, ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు ద్వారా మన నిత్య నివాసం వెళ్ళడానికి అర్హత కలిగి ఉన్నాం, యోగ్యత కలిగి ఉన్నాం. మరి అయ్యా వీళ్ళు ఎవరంటే అడిగితే చెప్తున్నారు, మహాశ్రమల గుండా వచ్చిన వారిని. ఎవరెవరు క్రైస్తవ జీవితం అంటే?
శ్రమలు అనుభవించకుండా, శ్రమలు లేకుండా మన క్రైస్తవులము కాలేము. ఏదో సుఖ సౌఖ్యంగా ఈజీగా చెప్పుకుంటాను కాదు బాబోయ్. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, వెలువెత్త వస్తుంది, రకరకాల లోకంలో నైని కూడా మనం అనుభవించవలసింది. ఎందుకంటే క్రీస్తు మన కొరకు శ్రమ అనుభవించాడు, సుఖం అనుభవించాలి, శ్రమ అనుభవించాడు. అట్టి మనసును మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఆయుధముగా ధరించుకున్నాడు. అట్టి మనసును మీరు ఆయుధముగా ధరించుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్తా చూడండి. బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే పేతురు రాసిన పత్రికలో 4వ అధ్యాయం మొదటి వచనంలో, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక అట్టి మనసును ఆయుధముగా దాన్ని షార్ప్గా ఉండండి. శ్రమ అనిపించడానికి ఏం చేయాలి? మనము షార్ప్గా ఉండాలి. శ్రమ లేకుండా, కష్టం లేకుండా, మరి బాధ లేకుండా దేవుని రాజ్యం మనం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే సూక్ష్మములు మోక్షం ఎవరు చేరలేరు. అనేక శ్రమ అనుభవించి దేవుని రాజ్యమును ప్రవేశించారు. శ్రమలు లేకుండా దేవుని రాజ్యం లేదు అని భక్తునటువంటి పౌలు గారు కొరింథీ పత్రికలు అంటాడు. సూక్ష్మములో మోక్షం లేదండి. సూక్ష్మములో మోక్షము లేదు. సూక్ష్మములు మోక్షం వెళ్తాను అనుకుంటాం. కాదు. శ్రమలు లేకుండా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించను లేము. శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. మరి భావ్యమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు కూడా కష్టాలు అనుభవించారు. అలాగనే ఆత్మ సంబంధమైనటువంటి మనం కూడా ఏం చెప్తున్నాం? శ్రమలను అనుభవించవలసి వస్తుంది. ఈ శ్రమలు లేకుండా దేవుని రాజ్యం ప్రవేశం లేదు. ఇంకా అందుకే పెద్దలు అంటున్నాడు ఇక్కడ 7వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నా చాలా చక్కగా. అందుకే 7వ అధ్యాయం 13వ వచనం చాలా అందుకే, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రంలో ధరించుకొని ఉన్న వీరెవరు? ఎక్కడికి వచ్చారు వీళ్ళు? ఎక్కడ ఉతుక్కున్నారు? రక్తములో, అనగా మీ పాపములో ఎట్లా ఉంటువైనా కెంపు వల్ల ఎర్రనవైనను గొర్రెబొచ్చు వల్లే తెల్లగా చేస్తాను యెషయా ప్రవక్త చెప్పాడు. తెల్లగా అవుతారు. ఎట్లుంటుందంటే తెల్లగా. అయితే ఇక్కడ మనం ఎర్రని మన పాపములను కడిగివేసి ఏం చేసిన వాళ్ళను పరిశుద్ధపరిచి శుద్ధీకరణ చేసి మరి రక్తములు కడుక్కున్నాం కనుక, శుద్ధికి చెందాం కనుక మనకు ఒక అర్హత కలిగించాడు. అంటే వీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారంటే వీరు మహాశ్రమలు కూడా వచ్చిన వాళ్ళు. ఎక్కడ శ్రమలు? యేసుక్రీస్తు కొరకు ఎన్నో శ్రమలు వీరు అనుభవించారు. జైలు అనుభవించారు, దెబ్బలు తిన్నారు, కొట్టాలు తిన్నారు, ఎన్నో దెబ్బలు తినొచ్చిన వాళ్ళు ఎవరి కోసము? క్రీస్తు కోసం. క్రీస్తు కోసం ఏమైనా శ్రమ పడుతున్నామా? క్రీస్తు కొరకు ఏమైనా మనం నిందించారా? క్రీస్తు కొరకు మనం చంపారా మనల్ని? అప్పుడు మనకు ఒక మోక్షం ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఏమండి, నీతి నిమిత్తమై హింసించేవారు ఇప్పుడు మీరు సంతోషించండి అన్నాడా? ఎక్కడన్నాడు? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువుతూ కొండ మీద ప్రసంగంలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట ముందుకెళ్దామండి. గమనిద్దాం. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. నీతి నిమిత్తం మనం శ్రమ పడవలసిన అవసరం ఉంది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఏమి శుద్ధి ఉంటే గుర్తాడు దేవుణ్ణి? వస్త్రశుద్ధ్యా, దేహశుద్ధ్యా? ఏం శుద్ధి కావాలి ఇప్పుడు మనకు? హృదయ శుద్ధి. హృదయంలో కాళ ఉంటే సఫేత లేదండి, కాళ ఉంది. నల్లగా ఉంటే మరి దేవుడు మనల్ని ఉండడు. లోపల ఏదో పెట్టుకుని ఉంటే మన దేవుడు మనలోని ఉండడు. యథార్థత మనసులో కల్మిషం లేకుండా ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. ఇంకేమన్నాడు? చదువు బిడ్డ. సమాధానపరచువారు ధన్యులు. ఎవరు ధన్యులు? ఎవరు కుమారులంట? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతుంది. ఎవరు కొంచెం కొట్లాట పెడతాం కానీ సమాధానపరిచేది ఎవరికి ఉందండి లోకంలో? అందుకే దేశం ఎలా అయిందంటే, దేశం చెడుతనం బట్టి లోకం మీదకి ఏమి కరువు వచ్చింది, శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, భూకంపములు, కరువులు, యుద్ధ సమాచారాలు, తుఫాన్లు. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? నరుల చెడుతనం, మనుషుల చెడుతనం, దేశ ప్రజలని చెడుతనం అని చెప్పాడు. అందుకే కీర్తనకారుడు ఆదికాండంలో అన్నాడు, నరుల చెడుతనం గొప్పదనించారంటాడు. ఆదికాండంలో అంటాడు 5-6 వచనంలో, 5-6 వచనంలో కదా. ఆదికాండంలో ఏమంటాడంటే నరుల చెడుతనము గొప్పదనించాడు. చెడుతనమే గొప్పదనుకుంటారు లోకం. కనుక ఒకరోజు తీర్పున సంగతి లోకంకి ఇది అర్థం కాలేదు. ఒకరోజు లెక్కలకు వస్తే మనం అయిపోయింది అనుకుంటాం. మనం చాప్టర్ క్లోజ్గా ఎవరు లేదనుకుంటాం, నిలబడతాం. ఒకరోజు భక్తుని పౌలు అంటాడు కొరింథీ పత్రికలో అంటే తీయనక్కర్లేదమ్మా, మనమందరం కూడా జడ్జిమెంట్ ఉంది. మనమందరం లెక్క చెప్పవలసి ఉన్నది. జడ్జిమెంట్ ఇస్తారు మనకి, లెక్క చెప్పవలసి ఉన్నది. మరి మంచిగా సరే చెడ్డవైనా సరే ఏం చేస్తున్నావు అన్నిటిని బట్టి మనకు లెక్కలోనికి వస్తామన్న సంగతి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారండి? ఎప్పుడు మహాశ్రమల గుండా వచ్చారు. చదువు ఇప్పుడు మహాశ్రమల గుండా వచ్చారు.
ప్రకటన గ్రంథం చదువుతున్నాం. అదే ఇప్పుడు మన మత్తయి సువార్తలో ఇంకో మాట, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను. దేవుని ఎరిగిన వారికి ఏముంటుందట దేవుని బిడ్డలకి సమాధానం ఉంటుంది. సమాధానం ఉంటుంది. ఏమన్నా ఏ వీధిలో కొన్ని సమాధానమా? ముగిస్తాను బిడ్డ. సమాధానం ఉందా? ఏ వీధిలో, ఏ ఇంట్లో, ఏ వీధిలో, ఏ వాడలో, ఏ గ్రామంలో, ఏ దేశంలో, ఏ పట్టణంలో ఏమైనా సమాధానం ఉందంటారా? కారణం ఏంటిది? కారణం ఏంటిది అంతటికి? ఇది కారణం ఏంటిది అంతటికి అంటే మనుషుల యొక్క చదవం కదా బిడ్డ, మనుషుల యొక్క జనముల యొక్క చెడుతనం, ప్రజల యొక్క చెడుతనమే ఇదంతటికి కారణమైంది. ఈ చెడు నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మీరే చేయకూడదు అని ఈ ప్రసంగం ఎత్తునుండి మత్తయి సువార్తలో అక్కడ శిష్యులను తింటున్నారు. ఈ మాటలు పెద్ద పెద్ద మేధావులు విన్నారు, మన స్వతంత్ర సమరయోధులు కూడా విన్నారు విషయాలని, దాన్ని కొంతవరకు పాటించారు. అప్పటిదాకా కొంచెం బాగానుంది, ఇప్పుడు వినట్లేదు. లోకం మీదకి ఏమైపోతుంది? దండెత్తుకొని కొట్టాడుకుంటున్నారు. దేవుడికి స్తోత్రం. గమనిస్తాం, చదమ్మా, ముగిస్తాం. మహాశ్రమ గుండా వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కునేవారు తెలుపు చేసుకొని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగలు ఆయన ఆలయములలో ఆయన సేవించుచున్నారు. వీళ్ళే ప్రభువైన యేసుక్రీస్తు పిల్లలు. అందుకే సమాధానం అనేది ప్రభువైన యేసుక్రీస్తు బిడ్డల్లో ఉంటుంది కనుక సమాధానం అనేది బిడ్డలకు ఉంటుంది. వారు సమాధానపరచువారు. ఏ దేశాన్నైనా, ఏ ప్రాంతాన్నైనా, ఏ ప్రజలనైనా సమాధానపరిచే హక్కు, సామర్థ్యత ఎవరికి ఉంటుంది? దేవుడి బిడ్డలకు ఉంటుంది. పిల్లరా, అందుకే ఈ సమాధానకర్త అయిన యేసు వైపును చూస్తూ ముందు సాగుదాం. దేవుడి మాటల వాక్యం మనందరాత్మ దేవుడు దీవించును గాక. ఆమేన్.